మీ ఆడబిడ్డను ఇదే జమ్మలమడుగులో పుట్టానన్నా, ఇదే నియోజకవర్గంలో పక్కన జమ్మలమడుగు క్యాంపెల్ హాస్పిటల్లో పుట్టాను. చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది మీ పనులు మానుకొని మా కోసం మీరు సమయం చేసుకుని వచ్చారు. రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుంది చూడాలి వినాలి అని మీ పనులు మానుకొని వచ్చారు. ప్రతి ఒక్కరికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలని ఎన్నో హామీలు, నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే చదువుకున్నా, ఇక్కడే పెళ్లి చేసుకున్నా, ఇక్కడే పిల్లల్ని కన్నా, నా గతం ఇక్కడే, నా భవిష్యత్తు కూడా ఇక్కడే అంటూ ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో మరి ప్రజానీకంలో మునిగి తేలుతున్నటువంటి ఆ యొక్క ప్రజా ప్రస్థాన కార్యక్రమంలో బహిరంగ సభలో మరి పాలేరు మట్టిని కుడి చేతితో పట్టుకొని ప్రజల ముందు ప్రమాణం చేసి ఈ తెలంగాణ గడ్డకి సేవలు అందించడమే నా లక్ష్యం, నన్ను నమ్మండి, తెలంగాణ రాష్ట్రంలో రాజన్న రాజ్యం తీసుకురావడానికి నా వెంట ఉండి మీరు నన్ను ముందు నడిపించండి అంటే, మేము వైఎస్ఆర్ కూతురు కదా, వైఎస్ఆర్ వారసురాలు కదా, మేము ఇటువంటి నాయకురాలనే మేము తెలంగాణ ప్రజలం కోరుకున్నాం అనేటువంటి ఒక మాటని మేము నమ్మి సుమారు సుదీర్ఘంగా 3 సంవత్సరాల పాటు మేము షర్మిల చేసినటువంటి పాదయాత్ర కావచ్చు, నిరుద్యోగ నిరాహార దీక్షే కావచ్చు, బహిరంగ సభలే కావచ్చు, మరెన్నో అటువంటి సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడే కావచ్చు, ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొన్నాము. చాలామంది మీద ఇప్పటివరకు కొన్ని కేసులు కూడా అయినాయి. మరి ఒక 30 మంది సుమారు ఈ 3 సంవత్సరాలు షర్మిలను నమ్ముకుని 3 సంవత్సరాలు పార్టీలో నడుస్తున్నటువంటి క్రమంలో కూడా 30 మంది, కొంతమంది కరోనాతో చనిపోయారు, కొంతమంది ఈమె పార్టీ లేకుండా చేసి కాంగ్రెస్కి అమ్ముడుపోయి దొంగతనంగా పీసీసీ తీసుకోవడం వల్ల రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిపోయినటువంటి క్రమంలో కూడా కొందరు వాళ్ళ ఆస్తులు అమ్ముకొని బంగారాలు తాకట్టు పెట్టుకొని మరి ఎటు లేని విధి లేని పరిస్థితులలో చనిపోయినటువంటి కుటుంబాలను కూడా పరామర్శించకపోవడం అనేది సిగ్గుచేటుగా నేను భావిస్తా ఉన్నా. ఇందాక వెళ్ళొచ్చాం, స్టీల్ ఫ్యాక్టరీకి వెళ్ళాం, దాని పక్కన ఉన్న థర్మల్ ఫ్యాక్టరీకి వెళ్ళాం, ఆర్టీపీపీ. దాంట్లో వాళ్ళు చెప్పిన మాట, అమ్మా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసుకుంటూ వచ్చారు, ఇక్కడ ఆగి కాంట్రాక్ట్ ఉద్యోగస్తుగా ఉన్న మేము దాదాపు 2000 మంది ఉన్నాం, మొదటి సంతకంలోనే మా అందరికి పర్మనెంట్ చేస్తానన్నాడు. 5 సంవత్సరాల క్రిందట మాట, ఈ రోజు వరకు కూడా పర్మనెంట్ కాలేదు. వాళ్ళ చాలా మందికి జీతాలు 8000 10,000 వస్తున్నాయి. మేము ఎలా బతకాలి, బిడ్డలు ఎలా బతకాలి, ఎలా చదివించుకోవాలి, ఏదైనా జబ్బు వస్తే మా బతుకులు ఏం కావాలి అని బాధపడ్డారు. మరి ఎందుకు కలవలేదన్నా, కలిసి చెప్పారా అని అడిగితే ఏమన్నాడో తెలుసా, అమ్మా దేవుడైనా అపాయింట్మెంట్ ఇస్తాడేమో గానీ జగన్మోహన్ రెడ్డి గారి మాత్రం అపాయింట్మెంట్ ఇవ్వలేదు తల్లి, ఎన్నిసార్లు అడిగినా ఎవరు పట్టించుకోలేదు అన్నాడు. దాని పక్కన కడప స్టీల్ ఫ్యాక్టరీ ఉంది, రాజశేఖర రెడ్డి గారు తలపెట్టినది. 20,000 కోట్లతో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. ఆయన ఉండుంటే ఈ పాటికి ఎప్పుడో అయిపోయేది ఆ స్టీల్ ఫ్యాక్టరీ. దాదాపు 1,00,000 మందికి ఉద్యోగాలు వచ్చును. ఈ నియోజకవర్గంలో బిడ్డలందరికీ ఉద్యోగాలు వచ్చును. కానీ రాజశేఖర రెడ్డి గారు వెళ్లిపోయారు. ఆ తర్వాత దాన్ని పట్టించుకున్న నాయకుడు లేడు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు, 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన మళ్ళీ వచ్చి ఇంకో శంకుస్థాపన చేసి వెళ్ళాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈయన ఒకసారి వచ్చాడు, మళ్ళీ శంకుస్థాపన చేశాడు, మళ్ళీ ఇంకోసారి వచ్చాడు, మళ్ళీ భూమి పూజ చేశాడు. ఈ 5 సంవత్సరాలు గడిచిపోయాయి. ఆఖరికి అది ఎలా తయారైందంటే భూమి పూజలు శంకుస్థాపనలు చేసే ప్రాజెక్టుగా తయారైంది. అది కడప స్టీల్ ఫ్యాక్టరీ అన్న విషయం నాయకులు మొత్తానికే మర్చిపోయారు. మరి వీళ్ళకి ఓట్లు వేయాలా, ఓట్లు వేయకూడదా, ఎందుకు వేయాలి, ఒకసారి ఆలోచన చేయండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ముఖ్యమైన విషయం ఏంటంటే, షర్మిల మాట మీద ఉండదు. ఉదయం మాట్లాడినటువంటి మాట సాయంత్రం మాట్లాడదు. ఈరోజు ఇచ్చినటువంటి హామీ రేపు నెరవేర్చదు. ఎందుకంటే 3 సంవత్సరాలు మేము షర్మిలని దగ్గరగా ఉండి చూసిన వాళ్ళం. ఆమె మాట తీరుని, ఆమె ఆలోచన తీరుని, ఆమె చేసే పని తీరుని మీడియా ముందు చెప్పేది ఒకటి, ఆమె సొంత ఆలోచన ఒకటి ఉంటుంది. ఆమెకంటూ సొంత ఎజెండా ఉండదు. కాబట్టి మేము ఎన్నో రకాలుగా పాదయాత్రలు సుమారు స్థాయికి మించి ఆర్థికంగా చాలామంది నాయకులు, రాష్ట్ర నాయకులే కావచ్చు, ఆమె చేత నియమించబడ్డటువంటి నియోజకవర్గ కోఆర్డినేటర్లు, జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, వివిధ అనుబంధ సంఘాల అధ్యక్షులు కావచ్చు, యూత్ కోఆర్డినేటర్లే కావచ్చు, మరి వైఎస్ఆర్ కూతురు కదా, మమ్మల్ని నిలబెడుతుంది, ఆమె నిలబడుతుంది అనేటువంటి అంశం మీద ఎవరికి వారు స్థాయికి మించి ఆర్థికంగా కష్టపడి రాజకీయ భవిష్యత్తు బాగుంటుందనేటువంటి ఒక ఆశ మీద షర్మిలను నమ్ముకొని మేము 3 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణం చేస్తే చివరికి
మమ్మల్ని అన్నది మొదట్లో, మిమ్మల్ని నేను నిలబడతా అంటే నిజమే కావచ్చని నమ్ముకున్నాం. కానీ మమ్మల్ని నడి రోడ్డు మీద నిల్చుండబెట్టి ఆమె మంచి ప్యాలెస్లో నిల్చున్నది. మరి నీకు ఎంతవరకు ఇది సమంజసమని చెప్పేసి నేను తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ అభిమానుల తరపున, అలాగే నిన్ను నమ్ముకొని మోసపోయినటువంటి నాయకుల తరపున నేను అడుగుతా ఉన్నా షర్మిల.